దానిమ్మ పండు మీ ఆరోగ్యాన్ని ఎలా మారుస్తుందో వింటే ఆశ్చర్యపోతారు. ఫ్రూట్ షాప్స్ లలో బండ్ల మీద 100కు 2-3 ఇస్తే కూడా మనం అశ్రద్ధ చేస్తున్నాం కొనకుండా. దానిమ్మ పండు రెగ్యులర్ గా వాడటం వల్ల మీ ఆరోగ్యంలో కలిగే 3 అద్భుతమైనటువంటి ప్రయోజనాలు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. చాలా మందికి దానిమ్మ పండు వాల్యూ తెలియదు. ఒకవేళ దాని వాల్యూ తెలిస్తే 5,000 రూపాయలు పెట్టి కిలో కొనడానికి కూడా వెనకాడరు. ఇప్పుడు ఈ వీడియోలో అంతటి ప్రాముఖ్యత ఉన్నటువంటి పండు గురించి డిస్కస్ చేద్దాం. ఎవరి ముఖంపై అయితే మొటిమలు, మచ్చలు, నల్లటి మచ్చలు, ముడతలు ఉన్నాయో ఒక్క దానిమ్మతో తగ్గుతాయి. ఎలా అంటే దానిమ్మ తొక్కలను నీడలో ఎండపెట్టి పొడి చేసుకోండి. 1 చెంచా పొడిలో గులాబ్ జల్ కలిపి మాస్క్ లా అప్లై చేయండి. రోజుకు 10 నుంచి 15 నిమిషాలు పెట్టుకొని నీటితో కడగండి. ఫలితం కేవలం 1 నెలలోనే ఖరీదైన క్రీమ్లను వాడినంత గ్లో ఇస్తుంది. ఇది మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. రెండవది, ఎవరైతే శరీరంలో వేడితో ఇబ్బంది పడుతున్నారో, బాడీ హీట్ ఎక్కువై అలసటగా ఫీల్ అవుతున్నారో వారికి ఒక సింపుల్ హోమ్ డ్రింక్ దానిమ్మ రసంలో కొద్దిగా దొడ్డు మిశ్రి కలిపి కొన్ని రోజుల పాటు తాగితే శరీరానికి వెంటనే చల్లదనం, లోపల జ్వరం, వేడి సమస్యలు తగ్గుతాయి. ఎవరికైతే ఆకలి కాకపోవడము, ఆహారాన్ని చూడంగానే విరక్తి కలగడం ఇలాంటి సమస్యలకు దానిమ్మ పోమోగ్రానైట్ రసం బెస్ట్. ఎలా వాడాలంటే అరకప్పు దానిమ్మ రసము, కొద్దిగా వేయించిన జీలకర్ర, చిటికెడు రాక్ సాల్ట్ మంచిగా కలిపి రోజుకు 2 సార్లు తాగండి. మీరే గమనిస్తారు రోజు రోజుకి ఆకలి ఎలా పెరిగిపోతుందో. దానిమ్మ అంటే కేవలం ఫ్రూట్ కాదు, ఇది ఒక నేచురల్ మెడిసిన్. స్కిన్ గ్లో, బాడీ కూలింగ్, అపిటైటిట్ బూస్ట్ అన్ని ఒక దానిమ్మతోనే సాధ్యం. చాలా మంది చేస్తున్న పొరపాటు ఏంటంటే హెల్త్ కొద్దిగా డిస్టర్బ్ అయినా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, 500 సమర్పించుకోవాలి, మెడికల్ షాప్ కి వెళ్ళాలి, 1000 రూపాయలు సమర్పించుకోవాలి, ఇన్స్టెంట్ రిలీఫ్ పొందాలి. తద్వారా సైడ్ ఎఫెక్ట్స్ కి గురవుతున్నారన్న సంగతి తెలియదు. మన ఛానల్ ని ఫాలో అవ్వండి. నేచురల్ రెమెడీస్ చెప్తాను, ఇంట్లో ఉండే చేసుకోవచ్చు. తద్వారా వ్యాధులు మూలంతో నయం చేసుకోవచ్చు. ఇలాంటి మంచి మంచి హెల్త్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ గురించి మన ఛానల్ ని రెగ్యులర్ గా ఫాలో అవ్వండి. ఇంతకు ముందు నేను చెప్పినటువంటి సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో వారికి వీడియోని తప్పకుండా షేర్ చేయండి. జై హింద్.